హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా రామాపురం అనే గ్రామం కలదు. ఆ గ్రామానికి చెందిన కొండయ్య, చిట్టయ్య, వీరయ్య మంచి స్నేహితులు. ఆ ముగ్గురు రాజధాని నగరంలో ఉద్యోగం చూసుకుని భార్యాపిల్లలతో నగరంలో స్థిరపడిపోయారు. అయితే కొండయ్యకు, వీరయ్యకు కాస్త పెద్ద పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు బడికి కూడా వెళుతున్నారు. కానీ చిట్టయ్య పిల్లలు చిన్నవాళ్ళు. వారిని చూసుకోవడానికి ఇంట్లో పెద్దవారెవ్వరూ లేకపోవడం వల్ల చిట్టయ్య భార్య చిట్టమ్మకు ఇంటి పని, పిల్లల పని చూసుకోవడానికి కాస్త కష్టంగా ఉండేది. అందుకే భర్తని పనిలో సాయం కోరేది. చిట్టయ్య కూడా భార్య కష్టాన్ని అర్థం చేసుకుని ఇంటి పనిలో కాస్త సాయంగా ఉండేవాడు. చిట్టమ్మా, నేను వెళ్ళొస్తానే అంటూ చిట్టయ్య కచేరీకి బయలుదేరాడు. అయ్యో, మీరు వెళ్ళిపోతున్నారా? బట్టలు ఉతికాను గాని ఆరబెడదామనుకునే లోపే ఇదిగో నీ కొడుకు ఏడ్చాడు. వాణ్ణి ఎత్తుకోవడానికి వచ్చేశాను. మీరు వెళ్ళిపోయారంటే ఇక ఆ బట్టలు ఆరేసినట్లే. కాస్త వీణ్ణి ఎత్తుకుంటారా? మీరున్నప్పుడే వెళ్ళి గబగబా ఆరేసి వస్తాను అని భర్తను అడిగింది చిట్టమ్మ. ఎత్తుకోవచ్చు గాని అక్కడ నా కోసం కొండయ్య, వీరయ్య ఎదురు చూస్తూ ఉంటారే. సర్లే, ఎత్తుకుంటాను గాని నువ్వు త్వరగా ఆరేసి రావాలి, సరేనా అన్నాడు చిట్టయ్య. ఇదిగో ఇలా వెళ్ళి అలా వచ్చేస్తానే అంటూ గబగబా వెళ్ళింది చిట్టమ్మ. అన్నట్లుగానే బట్టలను త్వరగా ఆరేసి వచ్చి పిల్లవాడిని ఎత్తుకుంది. సరే, నేను వెళ్ళొస్తానే అంటూ కచేరీకి బయలుదేరాడు చిట్టయ్య. ఏంట్రా ఇంత ఆలస్యంగా వస్తున్నావు? ఇంట్లో ఏ పని చేసి వస్తున్నావు అని వెటకారంగా అడిగాడు కొండయ్య. ఏ పని చెయ్యలేదురా, పిల్లోడు ఏడుస్తుంటే ఎత్తుకున్నాను. ఈలోపు చిట్టమ్మేమో బట్టలు ఆరేసుకుంది, అంతే అన్నాడు చిట్టయ్య. ఏమో, పిల్లోడిని ఎత్తుకున్నావో లేక నువ్వే బట్టలు ఆరేసి వచ్చావో అని ఇంకాస్త వెటకారంగా అన్నాడు కొండయ్య. నిజంగా కొండయ్య, నేనేం బట్టలు ఆరేయలేదు, మా అబ్బాయిని ఎత్తుకుని కూర్చున్నాను అంతే అన్నాడు చిట్టయ్య. ఏమో లేరా, నువ్వు చెప్పిందే మేం నమ్మాలి. పద పద, ఆలస్యమయ్యింది అంటూ ముందుకు నడిచాడు కొండయ్య. అయినా కొండయ్య, మన ఇంట్లో పని మనం చేసుకుంటే తప్పేంటి అన్నాడు వీరయ్య. తప్పా తప్పున్నారా? మగాడంటే దర్జాగా బయట పనులు చూడాలిరా, ఆడాళ్ళంటే ఇంట్లో పనులు చూసుకోవాలి. అలా కాకుండా ఆడవాళ్ల పని మనం చేశామంటే ఇక వాళ్ళు మన నెత్తినెక్కి తాండవం చేసినట్టే. వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. మగాడంటే ఇంటి పని చేయకూడదు, అంతే అని నిక్కచ్చిగా చెప్పాడు కొండయ్య. ఒరే, నువ్వు మా చెల్లెమ్మకైతే ఏ సాయం చెయ్యవా అని అనుమానంగా అడిగాడు చిట్టయ్య. చెయ్యటమేంట్రా, ఇంత పని కూడా చెయ్యను. నేను తాగిన మంచినీళ్ళ గ్లాస్ కూడా అక్కడే వదిలేస్తాను. నీ చెల్లె తీసుకువెళుతుంది. తీసుకువెళ్ళనని ఎదురు చెప్పమను, దాని పని ఇక అయిపోయినట్టే. నన్ను చూస్తే గజగజ వణికిపోతుందిరా. అలా ఉండాలి మగాడంటే. ఇంట్లో పిల్లిలాగా ఉన్నామంటే వాళ్ళు పులిలైపోయి మనల్ని తినేస్తారా. అందుకే నేను ఇంట్లో పులిలాగా ఉంటాన్రా, నన్ను చూసి నేర్చుకో అని ఉచిత సలహా ఇచ్చాడు కొండయ్య. అవునా కొండయ్య, నువ్వెంత గొప్పవాడివిరా, నీలాగా ఉండాలైతే అందరూ అన్నాడు వీరయ్య. అదేగా నేను చెప్పేది, నాలాగా పులుల్లాగా ఉండండిరా అని గర్వంగా చెప్పాడు కొండయ్య. అలా ప్రతిరోజు స్నేహితుల ముందు తన గొప్పలు చెప్పుకుంటూ మగాడంటే తనలాగే ఉండాలని, ఇంట్లో ఏ పని చెయ్యకూడదని, ఆడవాళ్ళని అణిచి ఉంచాలని ఇలా ఏవేవో చెప్తూ ఉండేవాడు. అవి విని విని చిట్టయ్యలో మార్పు వచ్చింది. అంతకు ముందు వరకు ఇంటి పనులలో సాయం చేసిన చిట్టయ్య ఇప్పుడు సాయం చెయ్యమని అడగగానే చిట్టమ్మని కసరసాగాడు. ఏమండి, కాస్త పిల్లోన్ని ఎత్తుకోరా, కూర మాడిపోతున్నట్టుంది, వెళ్ళి తిప్పొస్తాను. లేదంటే మీరే వెళ్ళి కూర కాస్త తిప్పిరండి అంది చిట్టమ్మ.
ఏంటి నేను రాంగానే నీకు గుర్తొస్తాయి పనులన్నీ? నేను లేకపోతే నువ్వెలా చేసుకుంటున్నావో అలాగే చేసుకో. ఇక నుంచి నాకు ఇంటి పనులేమి చెప్పకు అని భార్యను కసిరాడు చిట్టయ్య. నేనేమన్నానండి, ఎందుకంత కోపం వస్తుంది? సర్లే, ఏ పని చెయ్యొద్దులే, నేనే చేసుకుంటాను అని పిల్లవాడిని ఎత్తుకుని వెళ్ళి వంట పని చేసుకుంది చిట్టమ్మ. అలా ప్రతిరోజు ఏ చిన్న పని చెప్పినా సరే చిట్టమ్మ మీద ఆ ఎత్తున లెగవసాగాడు. ఇక చిట్టమ్మ భర్తని ఏ సాయం కోరడం లేదు. ఇదిలా ఉండగా ఒకరోజు కొండయ్యకి జ్వరం వచ్చి కచేరీకి రాలేదు. ఒరే, కొండయ్యకి జ్వరం వచ్చిందంట్రా, ఇప్పుడు భోజనానికి వెళుతున్నాంగా, కాస్త కొండయ్యని చూసి వెళదామా అన్నాడు వీరయ్య. నేను అదే అనుకుంటున్నానురా, పద ఒకసారి చూసి వెళదాం అని కొండయ్య ఇంటికి బయలుదేరారు చిట్టయ్య, వీరయ్య. అయితే వీళ్ళు వెళ్ళేసరికి ఇంట్లో నుంచి కొండయ్య భార్య గొంతు పెద్దగా వినిపించసాగింది. ఏంటి, ఒక పని చేస్తే అది మొత్తం చెయ్యాలి, ఇలా సగం పని చేసొస్తారా? బట్టలు ఉతికావు, అక్కడ పడేసి వచ్చావు, వాటిని ఎవరు ఆరేస్తారు? నీ బాబు వచ్చి ఆరేస్తాడా? వచ్చి ఆరేస్తావా లేదా అని భర్తని తిట్టసాగింది కొండయ్య భార్య. అసలే జ్వరం వచ్చి నీరసంగా ఉందే, ఈ రోజుకి నువ్వే ఆరేసుకోవే, రోజు నేనే ఉతికి నేనే ఆరేస్తున్నానుగా. మా అమ్మ గదు, ఈ ఒక్కరోజుకి నువ్వే ఆరేసుకోవే అన్నాడు కొండయ్య. ఈ ఒక్కరోజు నేను ఆరేస్తే నీకు అది అలవాటైపోతుంది, నువ్వే వెళ్ళి ఆరేసేయ్ అంది కొండయ్య భార్య. సర్లే, కాస్త నీరసం తగ్గని తర్వాత వెళ్ళి నేనే ఆరేసుకుంటాలే అన్నాడు కొండయ్య. సర్లే, కాస్త త్వరగా వెళ్ళి ఆరేసేయండి, గిన్నెలన్నీ అలాగే ఉన్నాయి. రోజు అయితే ఉదయమే బట్టలు ఉతికేసి గిన్నెలన్నీ తోమేస్తారు, ఈరోజు ఈ జ్వరం వంక ఒకటి పెట్టుకుని ఇంతసేపు ఉన్నారు. త్వరగా ఆ బట్టలు ఆరేసి ఆ తర్వాత గిన్నెలన్నీ తోమేసేయండి అని ఇంకాస్త పెద్దగా అరిచి చెప్పింది కొండయ్య భార్య. అలాగేలేమి, అన్ని పనులు చేస్తాను, నువ్వు పో అన్నాడు కొండయ్య. ఒరే, రోజు మనకి ఎన్ని నీతి మాటలు చెప్తాడు, వీడి ఇంట్లో పిల్లిరా, వీడిని చూసి మనం నేర్చుకోవాలంట. అనవసరంగా వీడి మాటలు విని నా చిట్టమ్మకి ఎటువంటి సాయము చేయటం లేదురా. చిన్న పిల్లాడితో పాపం చిట్టమ్మ ఎంత కష్టపడిపోతుందో, అయినా అంత కష్టపడుతూ కూడా నన్నొక్క మాట అనదురా అని బాధపడసాగాడు చిట్టయ్య. అవునరా చిట్టయ్య, వీడి మాటలు విని నేను కూడా నా భార్యని అనరాని మాటలన్నీ అంటున్నాను. చీ, మంచిగా ఉన్న మనల్ని వీడు వాడి మాటలతో మార్చేశాడ్రా. ఇంక మనం వీడి మాటలు నమ్మొద్దు. మనం మనలాగే ఇంతకు ముందు ఎలా ఉన్నామో అలాగే ఉందాంరా అన్నాడు వీరయ్య. అవునవును, అలాగే ఉందాంరా అన్నాడు చిట్టయ్య. సరే, అయితే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళొద్దు, సాయంత్రం తీరిగ్గా వచ్చి వాడి పని చెప్దాం, పద వెళ్ళిపోదాం అన్నాడు వీరయ్య. పద, అలాగే చేద్దాం అని ఇంటికి వెళ్ళిపోయారు చిట్టయ్య, వీరయ్య. అన్నట్లుగానే సాయంత్రం కచేరీలో పని అయిపోయిన తరువాత కొండయ్య ఇంటికి వచ్చారు వీరయ్య, చిట్టయ్య. ఎరా కొండయ్య, ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది అని కుశల ప్రశ్నలు వేశారు. కాస్త బాగానే ఉందిరా, రేపటి నుంచి వచ్చేస్తాలే కచేరీకి అన్నాడు కొండయ్య. అని కాస్త ఉండండిరా, పలహారాలు తీసుకురమ్మని మీ చెల్లికి చెప్పొస్తాను అని వంటగదిలోకి వెళ్ళి, ఏమే, నా స్నేహితులు వచ్చారు గాని కాస్త వాళ్ళకి పలహారాలు తీసుకురావే అని నిదానంగా అడిగాడు కొండయ్య. రోజు అంటే మీరు కచేరీ నుంచి వచ్చి వంట చేస్తారు, ఈ రోజేమో ఇదిగో జ్వరం ఉందని వంక పెట్టుకుని నా చేతే చేయిస్తున్నారు. ఇంత పని పెట్టుకుని నీ స్నేహితులకు పలహారాలు ఇవ్వాలా? నా వల్ల కాదు, వెళ్ళండి వెళ్ళండి అని గట్టిగా అరిచింది కొండయ్య భార్య. ఉసేయ్, గట్టిగా అరవకే, బయట నా స్నేహితులున్నారు, వాళ్ల ముందు నా పరువంతా పోతుందే. దయచేసి ఈ ఒక్కరోజుకి పలహారాలు తీసుకొచ్చి ఇవ్వవే, నువ్వు తీసుకొచ్చిచ్చావంటే ఈ రోజు కూడా వంట నేనే చేస్తానే అని బ్రతిమలాడసాగాడు కొండయ్య. నిజంగా వంటంతా మీరే చేస్తారుగా అని అడిగింది కొండయ్య భార్య. నిజంగా చేస్తానే, రోజు నేనే చేస్తా గదా, అలాగే ఈ రోజు కూడా నేనే చేస్తానే, దయచేసి పలహారాలు తీసుకొచ్చి మర్యాదగా మాట్లాడవే అన్నాడు కొండయ్య. సర్లే, పలహారాలు ఒక్కటేగా తీసుకొచ్చిస్తాలే, వెళ్ళండి అంది కొండయ్య భార్య.
ఒరేయ్ మనోడు చూడు లోపల వాళ్ళ భార్యని ఎలా బ్రతిమలాడుతున్నాడో అని వీరయ్య చిట్టయ్య నవ్వుకోసాగారు. అయితే వీళ్ళు విన్న సంగతి తెలియని కొండయ్య చాలా దర్జాగా వచ్చి కూర్చున్నాడు. కొంతసేపటికి ఏమే మీ అన్నయ్యలు వచ్చి కూర్చున్నారు, పలహారాలు తీసుకొచ్చేదేమైనా ఉందా లేదా అని భార్య మీద అజమాయిషీ చేస్తున్నట్లు అరిచాడు కొండయ్య. ఇదిగో తీసుకువస్తున్నా అంటూ పలహారాలు తీసుకువచ్చి వీరయ్యకి చిట్టయ్యకి ఇచ్చింది కొండయ్య భార్య. ఏమే నీకెంతసేపు అయిందే చెప్పి, ఇంత ఆలస్యంగా తీసుకువస్తావా? నీకీ మధ్య భయం లేకుండా పోతుంది అని భార్యను తిట్టసాగాడు కొండయ్య. ఎంతసేపు అయిందిరా, నువ్వు చెప్పొచ్చింది ఇప్పుడేగా, పాపం చెల్లెమ్మ తీసుకుని వచ్చి ఇచ్చింది, ఇంతలో ఎంత ఆలస్యమయ్యిందని చెల్లెమ్మని తిడుతున్నావు అన్నాడు వీరయ్య. నువ్వు ఊరుకోరా, నీకేం తెలీదు, ఈ మధ్య దీనికి ఒళ్ళు బరువు ఎక్కువయింది, ఏ పని చేయమన్నా గంటలు గంటలు చేస్తుంది, వెళ్ళి లోపలికి వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా అని ఇంకాస్త కసిరాడు కొండయ్య. ఏంటి నువ్వేమని చెప్పావు? పలహారాలు మాత్రమే తీసుకురామన్నావు, అయినా ఏంటి నన్ను తిడుతున్నావు? నీకు ఒళ్ళు బరువెక్కిందిరా, నువ్వు వెళ్ళి తెచ్చుకో అని అక్కడ మనుషులు ఉన్నారని కూడా చూడకుండా భర్తను తిట్టి లోపలికి వెళ్ళిపోయింది కొండయ్య భార్య. దాంతో కొండయ్య పరువంతా పోయింది. తలదించుకుని ఏమీ మాట్లాడకుండా కూర్చుండిపోయాడు. ఇక కొండయ్య పరిస్థితి చూసి చిట్టయ్య వీరయ్య నవ్వుకుంటూ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక ఆ రోజు మొదలు బడాయి మాటలు చెప్పడం మానేశాడు కొండయ్య. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.